ఫుల్ ఎంజాయ్ చేస్తేమేమో ఫుల్ ఎంజాయ్ చేస్తేమేమో ఇగో ఈ పెద్ద మంచి మా డాడీ ఇది మా టైషన్ ఇది పెద్ద మంచి ఈ పెద్ద మంచి నన్ను దింపడానికి వస్తుండు ఇప్పుడు రైల్వే స్టేషన్లోకి వెళ్తున్నాం గాయ్స్ ఏ ఊరు పోతున్నావురా? అన్నా రైటా? మా డాడీ కూడా వెనకాల నుంచి వచ్చిండు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు వ్లాగర్ మనీష్. ఈరోజు వీడియో ఏంటంటే ఇప్పుడు ఇంకా లైన్గా ఒక 3-4 డేస్ వరకు నేను ఒక టూర్కి వెళ్తున్నాను. ఆ టూర్ ఎటు అంటే తమిళనాడు, వేలాంగణి చర్చ్, ఇంకా చెన్నై, ఇవన్నీ తిరుగుతున్నాము. సో మీకు వ్లాగ్ మొత్తం చూపిస్తాను. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇంట్లోనే ఉన్నాను. ఇంకొక 1 అవర్లో ట్రైన్ ఉంది. సో ఇప్పుడు మా మమ్మీ బ్యాగ్లు అన్నీ ప్యాకింగ్ చేస్తుంది, అది చూపించేస్తాను చూసేయండి. సో ఇక మా మమ్మీ బట్టలు అన్నీ ప్యాక్ చేస్తుంది. ఇక ఇన్ని టోటల్ ఓన్లీ 4-5 డేస్కి ఇన్ని ఉన్నాయి. మమ్మీ ఎటు వెళ్తున్నాం? వేలాంగిని వెళ్తున్నావు నాన్న, చర్చికి. ఎన్ని డేస్? 5 డేస్. ఫుల్ ఎంజాయ్ చేస్తేమేమో. సరే మమ్మీ, వెళ్దాం. అది సంగతి గాయస్. మీకు నేను వ్లాగ్ మొత్తం చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇక్కడి నుంచి ట్రైన్ ఎక్కి గుంటూరుకి వెళ్ళాలి. అక్కడ 1 డే స్టే ఉండే నెక్స్ట్ డే అంటే రేపు ఎర్లీ మార్నింగ్ విజయవాడ నుంచి చెన్నైకి ట్రైన్. సో అట్లా మొత్తం A to Z మీకు చూపించేస్తాను. సరేనా? చలో. సో ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాము. బ్యాగ్ అయితే ఇగో నాకు వెనకాల చాలా పెద్ద బ్యాగ్ ఇచ్చింది మా మమ్మీ, ఇంకోటి దెమ్మన్నది. మా మమ్మీ పట్టుకొని వస్తుంది. ఇగో ఈ పెద్ద మంచి మా డాడీ ఇప్పుడు దింపడానికి రైల్వే స్టేషన్కి వస్తుంది. ఇంకో పెద్ద మంచి బయట ఉన్నాడు. సో మమ్మీ నేను వెళ్తున్నాను, మీరు వచ్చేసేయండి. సరే తీసుకొని రా. టైషాన్ ఇది మా టైషన్ బాయ్ టైషన్ బాయ్ టైషన్ గిట్రా బాయ్. ఇది నన్ను పట్టించుకోదు. ఇది ఇంకేమని అంటున్నా చూడు. ఇది పెద్ద మంచి ఈ పెద్ద మంచి నన్ను దింపడానికి వస్తుండు. ఎట్టుండంటే ఆడు ఇప్పుడే లేచి బయటకు వచ్చిండు. అది సంగతి. ఇప్పుడు రైల్వే స్టేషన్కి వెళ్ళిపోదాం. అక్కడి నుంచి బ్లాగ్ మొత్తం చూపిస్తా. చలో బాయ్. ఇప్పుడే రైల్వే స్టేషన్కి వచ్చినాం. గట్కేసార్ రైల్వే స్టేషన్కి వచ్చినాము. సో మంచి దింపిండు. బ్యాగ్ తీసుకో తమ్ముడు, ఇక్కడదే ఒకటి ఇచ్చేసి. ఇప్పుడే రైల్వే స్టేషన్లోకి వెళ్తున్నాం గాయ్స్. ఈ నుంచి మాత్రం మగ షార్ట్ వేసుకొని, అరే వెళ్తున్నావా? నువ్వు ఊరికి పోతున్నావారా? ఏ ఊరు పోతున్నావురా? అది బీఆర్ పోతుందిరా. అంతేనా? ట్రైన్ లేట్ ఉన్నట్టుంది. ఒక 1 అవర్ ఇంకా వెయిట్ చేయక తప్పదు.
ఇప్పుడు సక్సెస్ఫుల్లీ ట్రైన్ అయితే ఎక్కినాము. ఇగో ఇప్పుడే కూర్చుంది. సో ఇగో అన్నా రైటా? ఇగో మా డాడీ కూడా వెనకాల నుంచి వచ్చిండు. రైట్ బాయ్ బాయ్, సీ యూ సూన్. రైట్ రా. ఇంకో నా బండి. సో ఇప్పుడైతే ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక కూర్చొని ఉంది. సో ఇక్కడ నుంచి గుంటూరుకి వెళ్ళి అక్కడ స్టే చేసి రేపు అర్లీ మార్నింగ్ విజయవాడ నుంచి ట్రైన్ ఉంది. అది నుంచి చెన్నై వెళ్ళాలి. మొత్తం బ్లాగ్ మొత్తం చూపించేసా. ట్రైన్లో వేడి సమోసా మా మమ్మీ పనుకొని తింటుంది. మా మమ్మీ ఆల్మోస్ట్ నల్గొండ వచ్చినాము. ఇంకా ఇక సమోసా తింటున్నాము. సమోసా తిని హాఫ్ అన్ అవర్ కూడా కాలే, మళ్ళీ ఇక పల్లీలు తెచ్చుకున్నాము. వస్తూనే ఉంటాయి ట్రైన్ అన్నాక కూర్చొని తింటూనే ఉంటాం ఏదో ఒకటి. సో మళ్ళీ ఇగో మసాలా బఠానీ అయితే తీసుకున్న ఒక 1 అవర్ తర్వాత. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేసి ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇక మా అమ్మ అయితే రెస్ట్ తీసుకుంది, అలసిపోయింది ట్రైన్లో కూర్చొని. సో ఫ్రెండ్స్ ఇగో ఇప్పుడు వచ్చే స్టేషన్ మిర్యాలగూడ. ఈ మిర్యాలగూడ ఏంటిదంటే తెలంగాణ ఇంకా ఏపీ బార్డర్. ఇది తెలంగాణ బార్డర్ది స్టేషన్. నెక్స్ట్ దీన్ని దాటిన తర్వాత డైరెక్ట్ ఏపీ ఎంటర్ అయిపోతాము. సో ఫ్రెండ్స్ ఇగో ఈ వ్యూ అయితే హైలైట్ ఉండే. రెండు ఇక పక్కనే వెళ్తున్నాయి ట్రైన్లో. ఆపోజిట్ డైరెక్షన్ నుంచి ఇంకోటి వచ్చింది. సో ఇదే గూడ్స్ ట్రైన్. పక్కన రెండు వెళ్తుంటే వ్యూ మాత్రం క్రేజీ ఉండే. సో మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా అటు సైడ్ ఆపోజిట్లో బ్రిడ్జ్ బస్సెస్ పోతున్నాయి. ఇది ఇంకా ఆపోజిట్ది తెలంగాణ ఇంకా ఏపీ బార్డర్. ఇది కృష్ణా రివర్. ఇగో ఈ బ్రిడ్జ్ వచ్చింది కదా, ఇంకా తెలంగాణ ఎండ్ అయిపోతుంది ఇక్కడితోటి. ఇంకా ముందు నుంచి ఏపీ స్టార్ట్ అవుతుంది. సో మ్యాక్సిమం ఎవరన్నా ఇది చూసే ఉంటారు. వీళ్ళు చూసి ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మీరు కూడా ఎక్స్పీరియన్స్ ఎట్లుంటుంది ఆ బ్రిడ్జ్ మీద అని చెప్పేసి కమెంట్ చేయండి. సో ఇదైతే వ్యూ మాత్రం క్రేజీ ఉండే. సో ఇగో తెలంగాణ అయితే మొత్తానికి ఎండ్ అయిపోయింది. ఇప్పుడైతే ఏపీలోకి ఎంట్రీ ఇచ్చేసినాము. సో ఏపీలో పెద్ద స్టేషన్ ఇప్పుడు ఫస్ట్ది వచ్చిందంటే నడుకుడి జంక్షన్ అంటారు. ఇక్కడ నుంచి ఇంకా మనకి గుంటూరుకి వెళ్ళడానికి ఆల్మోస్ట్ 2 అవర్స్ 2-3 అవర్స్ టైం పడుతుంది. సో మీకు వ్లాగ్ మొత్తం చూపిస్తాను, చూసేయండి. అదేందో ఆంధ్రాలోకి రాగానే ఆ వెదర్, ఆ గ్రీనరీ అన్నీ చాలా అంటే చాలా బాగుంటాయి. నాకు అదొకటి చాలా ఇష్టము ఆంధ్ర సైడ్ వెళ్తే. మొత్తానికైతే చీకటి అయితే పడుతుంది. ఆల్మోస్ట్ టైం 6:30 అట్లా అవుతుంది. సో మనం ఇప్పుడు వచ్చిన స్టాప్ ఏంటిదంటే సత్తెనపల్లి తర్వాతనే గుంటూరు. యాక్చువల్లీ ఈ గ్యాప్లో ఒక 4-5 స్టేషన్స్ ఉంటాయి, కానీ ట్రైన్ అక్కడ ఆగదు. సో సత్తెనపల్లి తర్వాత డైరెక్ట్ గుంటూరు జంక్షన్. మీకు అక్కడ దిగిన తర్వాత నేను చూపిస్తాను. చలో. సో ఫ్రెండ్స్ ఇంకొక 5 మినిట్స్లో దిగబోతున్నాము. ఆల్మోస్ట్ చీకటి పడిపోయింది. ఇంకా మా మమ్మీ ఇంకా పనుకోనేది. ఇప్పుడే ఫ్రెష్ అయ్యి ఇంకా ట్రైన్ దిగి మా రిలేటివ్ వాళ్ళ ఇంటికి వెళ్తాము. అది కూడా చూపించేస్తాను. చలో. మొత్తానికి ట్రైన్ 6 అవర్స్ జర్నీ తర్వాత సక్సెస్ఫుల్లీ గుంటూరు జంక్షన్కి అయితే వచ్చేసింది. సో మా మమ్మీ మా డాడీ ఇక్కడే పుట్టి పెరిగిరో. సో సక్సెస్ఫుల్లీ ఇప్పుడే స్టేషన్ అయితే వచ్చింది. ఇగో మళ్ళీ మన లగేజ్ తీసుకొని వెళ్తున్నాం. మమ్మీ ముందుంది. మొత్తానికి అయితే ట్రైన్ దిగి నడుచుకుంటూ వెళ్తున్నాము ఆటో ఎక్కడానికి. సో మా మమ్మీ కూడా ఫుల్ మా మమ్మీ అలసిపోయింది. ఇంకా పోయి రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే ఇంకా విజయవాడకి వెళ్ళాలి. ఇంకా ఆటో ఎక్కగానే మా మమ్మీ ప్రతి ప్లేస్ గురించి చెప్తుండే. మా మమ్మీ చిన్నప్పుడు ఇక్కడ తిరిగినాం అని చెప్పేసి చూపిస్తుంది మా మమ్మీ.
ఇంకా ఇది చూసుకుంటే మా మమ్మీ కూడా కొంచెం ఆనందం పడుతుంది, అంటే పాస్ట్ మొత్తం గుర్తు తెచ్చుకొని. సో ఇక ఏమంటాం, ఇక ఇదైతే ప్రజెంట్ నాస్ సెంటర్ అంటారు దీన్ని. ఇక్కడ మంచి పరోటా ఇవన్నీ ఫేమస్. మా మమ్మీ అదే చెప్తూ ఉంటుంది. సో అందుకని మా మమ్మీ మాటలు వింటున్నా, పక్కన ఎగ్జిబిషన్ అవుతుంది. ఆ ఎగ్జిబిషన్ గురించి కూడా చెప్పింది మా మమ్మీ. చిన్నప్పటి నుంచి కూడా ఆ ఎగ్జిబిషన్ సేమ్ అదే ప్లేస్లో ఇప్పటికీ అరౌండ్ 40 years నుంచి ఆడనే నడుస్తుందంట. సో అది ఫుల్ అంటే ఫుల్ ఫేమస్ అంట. ఇయర్కి ఒక 2 times అయితే అదంట. సో సక్సెస్ఫుల్లీ అయితే ఇప్పుడు ప్రజెంట్ మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చినాము. ఈరోజు నైట్ స్టే ఇక్కడే. ఇక్కడ నుంచి ఇంకా అర్లీ మార్నింగ్ 5 o'clock స్టార్ట్ అయ్యి విజయవాడ నుంచి ట్రైన్ ఉంది. అక్కడ నుంచి చెన్నైకి వెళ్ళి ఇంకో బ్లాగ్లో మీరు చూస్తారు. నెక్స్ట్ బ్లాగ్ అంటే ఇప్పుడు ఇక్కడతోటి ఈ బ్లాగ్ అయిపోయింది. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి కంటెంట్ వీడియోలు వస్తాయి. ఇక మా మమ్మీ ఫ్రెష్ అయ్యి నిమ్మల నుంచానుంది. అయితే నెక్స్ట్ వీడియోతో కలుద్దాము. నెక్స్ట్ వీడియో విజయవాడ నుంచి చెన్నైకి బ్లాగ్ మొత్తం ఉంటుంది, మీకు చూసేయండి. మేము అరౌండ్ ఒక 30 members వెళ్తున్నాము, ఫ్యామిలీ మొత్తము. మీకు ఫుల్ ఫన్ ఉంటుంది వీడియో. మీరైతే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. చలో రైట్, బాయ్.